ఫైనల్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీ రిలీజ్ అయిపోయింది అండ్ మూవీని చూడటం కూడా కంప్లీట్ అయిపోయింది. మూవీ హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరిదాకా చూడాలి. మెయిన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఓజీ మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. మెయిన్లీ మూవీ యొక్క స్టోరీ ప్లాట్ ఏంటంటే 1993 కాలంలోనే ముంబైకి పోర్ట్ దాదా ఎవరంటే మన సత్యదాదా. అతనే మన ప్రకాష్ రాజ్ గారు అన్నమాట. అతనికి అండగా ఉండేది మన ఓజాస్ గంభీరా. కానీ ఒక రీజన్ వల్ల సత్యదాదాకు ఓజాస్ గంభీరా దూరం అవ్వాల్సి వస్తుంది. అక్కడ నుంచి ఆ పోర్ట్ పై చాలా మంది కన్నుబడుతుంది. మన ఓజీ సత్యదాదాకు ఎందుకు దూరం అయ్యారు, అసలు వాళ్ళిద్దరికి కూడా లింక్ ఎలా కుదిరింది, అండ్ మన మెయిన్ విలన్ అయిన ఓమి ఆర్డిఎక్స్ కంటైనర్లు సత్యదాదా పోర్ట్ వచ్చాక అవి ఏమయ్యాయి, అండ్ అర్జున్ దాస్ కూడా ఓజీని ఎందుకు చంపాలనుకుంటారు, అదంతా కూడా తెలుసుకోవాలంటే మీరు వెళ్ళి మూవీని చూడాల్సిందే. మూవీ స్టోరీ చిన్నదే కానీ మరీ సాగదీశారేమో అనిపిస్తుంది. ఇంకా మూవీలో మెయిన్ నాకు నచ్చిన పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎంతో కాలంగా మిస్ అవుతున్నా ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ గా ఈ మూవీలో మనం చూస్తాం. మెయిన్లీ పవర్ స్టార్ కి ఇచ్చిన ఆ ఎలివేషన్స్ కి మాత్రం థియేటర్స్ తగలబడిపోతాయి. చెప్తున్నా కదా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి మాత్రం మూవీలో ఫుల్ మిల్స్ ఉంది. దానికి తోడుగా తమన్ గారు ఇచ్చిన బీజిఎం కి మాత్రం గూస్ బంప్స్ రావాల్సిందే. పవన్ కళ్యాణ్ గారిని ఎలా అయితే చూడాలనుకున్నామో ఈ మూవీలో అంతకు మించి బెటర్ గా చూస్తాం. మెయిన్లీ యాక్షన్ సీన్స్ దగ్గర మాత్రం కల్ట్ ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కావచ్చు అండ్ ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అసలు. తన స్వాగ్ కి తమన్ గారు ఇచ్చిన బీజిఎం కి ఇప్పటికీ గూస్ బంప్స్ వస్తున్నాయి నాకు. సో మూవీలో నెగిటివ్ పాయింట్స్ ఏం లేవా అంటే కొన్ని నెగిటివ్స్ కూడా ఉన్నాయి. మూవీ యొక్క స్టోరీ మరీ రొటీన్ గా అనిపిస్తుంది మనకు. డైరెక్టర్ సుజిత్ స్టోరీ అండ్ ట్విస్ట్ల మీద కాకుండా జస్ట్ ఎలివేషన్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేశాడనుకుంటా. అందుకనే మూవీ కూడా రొటీన్ గా అనిపిస్తూ ఉంటుంది మనకు. అంటే మరీ ట్విస్ట్లు ఏం లేవని కాదు, మరి మనం ఎక్స్పెక్ట్ చేసే ట్విస్ట్ అయితే ఏం లేవు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ కూడా రొటీన్ గా అనిపిస్తుంది. మూవీలో మరీ కొత్తదనం ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే డెఫినెట్ గా డిసప్పాయింట్ అవుతారు. జస్ట్ ఒక గ్యాంగ్స్టర్ మూవీ అనుకుని వెళ్ళండి, డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా చెప్పాలంటే నాకు మాత్రం మూవీ నచ్చింది భయ్య. ఇంకా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీని థియేటర్స్ లో అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఇలాంటి రోల్ లో ఆయన్ని చూస్తామో లేదో కూడా తెలియదు. నార్మల్ ఆడియన్స్ కూడా మూవీని వెళ్ళి చూడొచ్చు. మీరు కూడా డెఫినెట్ గా ఎంజాయ్ చేస్తారు మూవీని. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3.5. మళ్ళీ చెప్తున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్ గా మిస్ అవ్వకండి మూవీని.